రిజర్వాయర్స్ గురించి మాట్లాడుకుంటే వట్టెం రిజర్వాయర్, మార్కాని రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ నిర్వాసిత బాధితులు ఎక్కువ మంది మనకి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నారు. ఆ నిర్వాసితుల బాధితులకి ఏమన్నా స్పెషల్‌గా మీ తరపు నుంచి ఏమన్నా రాబోతుందా మీ ప్రభుత్వంలో? మేము వచ్చిన తర్వాత అంటే మార్కండేయ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా చూసుకుంటే దానికి మేము వచ్చిన తర్వాతనే 76 crores ప్రాజెక్ట్ అది. మేము వచ్చిన తర్వాత చూస్తే దానికి శాంక్షన్ అయింది, రిలీజ్ అయిన అమౌంట్ వాజ్ ఓన్లీ 4 crores. ఓకే. మేము వచ్చిన తర్వాత ఒక 25 crores వస్తే ఇప్పుడు మేము వీఆర్ బిల్డింగ్ అ పంప్ హౌస్. ఓకే. పంప్ హౌస్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. వితిన్ ఫ్యూ డేస్ ఈ 10th లోపు దాన్ని ఓపెన్ చేయాలి. ఓకే. ప్లస్ దానికి ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మార్కండేయ ప్రాజెక్ట్ సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా ఆల్మోస్ట్ భూసేకరణ దగ్గర పడ్డది. ఓకే. అదే కాకుండా బెనిఫిషరీ భూమి పోయిన వాళ్ళకు 70%కు మనీ వచ్చేసింది మేము వచ్చిన తర్వాత.